బ్రేకింగ్ న్యూస్. ఇంట్లో చలనం లేదు, బయటకు రాలేదు. చివరికి ఓ భయానక వాసన ద్వారా మానవతా సంకేతం బయటపడింది. హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సోదరీమణులు అదే గదిలో మృతదేహాలుగా కనపడటం కలకలం రేపుతోంది. మానసిక సమస్యలు, ఒంటరితనం, అనారోగ్యం అన్ని కలగలిపి మరణానికి దారి తీసాయా లేక ఇంకేమైనా కారణాలున్నాయా? పూర్తి సమాచారం కోసం మా ప్రతినిధి గంగాధర్ లైన్ లో ఉన్నారు. గంగాధర్, ఈ సంఘటన ఎలా బయటకు వచ్చింది? మౌనిక, ఈ ఇద్దరు కొన్ని రోజులుగా బయటికి కనిపించడం లేదు. అదే అపార్ట్మెంట్ లో ఉన్న పక్కింటి వాసులు దుర్వాసన రావడంతో వారి ఇంటి వద్ద నుండి వస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు మరో సోదరి సాధనకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తీయగానే ఇద్దరి మృతదేహాలు ఇంట్లో పడి ఉన్నట్లు గమనించారు. ఇంట్లో సామాను చెల్లాచెదురుగా పడి ఉంది. మౌనిక, ఇంట్లో ఏమైనా గొడవలు లేదా రహస్యంగా ఉన్న ఆధారాలు ఏమైనా దొరికాయా? ఇంట్లో సామాను చెల్లాచెదురుగా ఉండడంతో వస్తువులు ఎలాంటివైనా కదిలించబడడం ఎలాంటిది ఏం లేదు. క్లూస్ టీం కూడా రంగంలో దించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మౌనిక, వారి మానసిక పరిస్థితిపై ఏమైనా చుట్టుపక్కల వాళ్ళు చెబుతున్నారా? పక్కింటి వారు చెప్తున్నట్లుగా ఇక్కడ చూసినట్లయితే అక్క చెల్లెళ్ళు అప్పుడప్పుడు వింత ప్రవర్తన చూపించేవారని, సమాచారం బయట తాళం వేసే అలవాటు, ఎవరితోనూ కలవకుండా ఉండే అలవాట్లు, కౌన్సిలింగ్ కూడా పోలీసులు గతంలో పంపించారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మౌనిక, వారి కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి? మరో సోదరు కూడా ఉన్నట్టు చెప్తున్నారు కదా? అవును మౌనిక, వారికి ఒక సోదరి కూడా ఉంది. వారి సాధన ఉన్నారు. ఆమె మారేడుపల్లిలో ఉంటున్నారు. సంఘటనపై సమాచారం అందించిన తర్వాతే ఇంటికి వచ్చారు. ఆమె చెప్పిన ప్రకారం ఈ ఇద్దరు ఒంటరిగా జీవించాలని తెలుస్తోంది. మౌనిక, ఇది ఆత్మహత్యనా లేక ఏదైనా నేరచర్య అనే అనుమానాలు ఉన్నాయా? ఇది చూసినట్లయితే ప్రాథమికంగా ఇది విషయం తీసుకొని ఆత్మహత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. కానీ పూర్తి విచారణ పోస్టుమార్టం నివేదిక వచ్చాక మాత్రం చెప్పగలుగుతాం. పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. మౌనిక, రైట్ గంగాధర్, ఇది ఒక సామాజిక హెచ్చరిక. మానసిక ఆరోగ్యం ఒక వ్యక్తిది కాదు, సమాజానికి అవసరం. బాధల మధ్య బతుకుతున్న వారి గోడును వినే వ్యవస్థలు ఉండాలి. ఈ ఘటన ఎంత విచారకరమైందో అంతే ఆలోచింపచేసే విషయం కూడా. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు.